మన స్కూల్స్కి వచ్చేటటువంటి అన్ని రకాల గ్రాంట్స్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కొత్తగా మనకి వచ్చినటువంటి లీప్ యాప్లో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మన వీడియోలో లీప్ యాప్లో మన స్కూల్కి సంబంధించి రిలీజ్ అయ్యేటువంటి అన్ని గ్రాంట్స్ పడే బ్యాంక్ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కోసము ముందుగా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మామూలుగా అయితే మనం లీప్ యాప్లో లాగిన్ అవటం కోసము ప్రతి టీచర్ కూడా వారి యొక్క అటెండెన్స్ యాప్కి ఇంత ముందు పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్, వారి యొక్క ట్రెజరీ కోడ్, దానికి ఉన్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. కానీ ఇప్పుడు మనం అప్డేట్ చేసేది మన యొక్క స్కూల్ డీటెయిల్స్, అంటే స్కూల్కి రాబోయే గ్రాంట్స్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందు సిఎస్సి సైట్లో మార్క్స్ ఎంట్రీకి సంబంధించి మనం డైస్ కోడ్కి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, అంటే యూజర్ నేమ్ వచ్చేసరికి ఏమో డైస్ కోడ్కి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అది ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కోసము మనకి మెనూలో స్కూల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ స్కూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ అయినటువంటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చివరిలో బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్లోనే మన స్కూల్కి సంబంధించి అన్ని స్కీమ్స్, అంటే అన్ని గ్రాంట్స్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్లో మనం ఓపెన్ చేయగానే నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేయడం కోసము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో గ్రీన్లో యాడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయగానే అకౌంట్ టైప్, అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. మన బడి మన భవిష్యత్తు, పిఎంశ్రీ, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అకౌంటు, సమగ్ర శిక్ష, ఎస్ఎన్ఏ, స్కూల్కి ఎవరైనా డోనర్స్ వాళ్ళు కనుక డొనేట్ చేస్తే ఆ అమౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ మన బడి మన భవిష్యత్తు, అంటే ఇంతకుముందు నాడు నేడుగా మనం పిలిచేటటువంటిది ఇది. ఈ ఎంబీ మన బడి మన భవిష్యత్తు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్, ఆ పాస్బుక్లో ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్ నేము ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసరికి కన్సర్న్ పాస్బుక్లో ఫస్ట్ పేజీలో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాంక్ పేరు, బ్రాంచ్ నేము రెండు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కగానే మనకి బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అడ్రస్ కూడా వస్తాయన్నమాట. ఆ తర్వాత మాత్రమే మనం కన్సర్న్డ్ మన బడి మన భవిష్యత్తుకు సంబంధించి ఆ పాస్బుక్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేయడం కోసం అనమాట ఇంకొకసారి రెండోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎంటర్ చేసినటువంటి అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి డిస్ప్లే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ ఎంబీకి సంబంధించి మన డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి పిఎంశ్రీకి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. సెలెక్ట్ చేసుకుంటాము అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తాము. తర్వాత సేమ్ సెర్చ్ కొట్టంగానే బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అడ్రస్సు వస్తాయి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అకౌంట్ నెంబరు, మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తాము. తర్వాత సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా రెండో స్కీమ్కి సంబంధించి పిఎంశ్రీకి సంబంధించి కూడా డీటెయిల్స్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఎస్ఎంసి మెంబర్స్కి సంబంధించిన ఈ సేమ్ ఇక్కడ కూడా అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తాము. సేమ్ ఇక్కడ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్
ఐఎఫ్సి కోడ్ ఇస్తాము. కోడ్ ఇచ్చి సేమ్ సెర్చ్ చేస్తే బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అడ్రస్సు వస్తాయి. తర్వాత ఎస్ఎంసికి సంబంధించినటువంటి పాస్బుక్ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేస్తాము. కన్ఫర్మ్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఎస్ఎంసికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి. ఈ విధంగా సేమ్ రిమైనింగ్ అన్నీ కూడా ఏదైతే ప్రాసెస్ మనం పైన ఎంబీ, మనబడి, మన భవిష్యత్తుకి, పిఎంశ్రీకి, ఎస్ఎంసికి యాడ్ చేసాము. సేమ్ క్లస్టర్ స్కూల్ అకౌంట్కి, సమగ్ర ఎస్ఎన్ఏకి, నెక్స్ట్ డోనర్కి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ని సేమ్ అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి బ్యాంక్ పేరు, డిస్ప్లే ఇవన్నీ అయిన తర్వాత కింద అకౌంట్ నెంబరు ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనబడి, మన భవిష్యత్తు, నెక్స్ట్ పిఎంశ్రీ, అట్లాగా ఎస్ఎంసి వీటికి సంబంధించి మనం యాడ్ చేసినటువంటి మన స్కూల్కి రిలీజ్ అయ్యే గ్రాంట్స్ పడే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మన స్కూల్కి రావాల్సినటువంటి గ్రాంట్స్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మనం కొత్తగా వచ్చినటువంటి లీప్ యాప్లో ఈ విధంగా అప్డేట్ చేయాలి.